ఆ ప్రేమని ఎలాగా వ్యక్తం చేస్తున్నాడంటే, యేసుప్రభువారు శిలువ మరణం పొంది 3వ రోజు తిరిగి లేచాడు. ఆయన సజీవుడుగా, ఆయన పునరుద్ధానుడుగా ఆయన తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయనకి ప్రాణం పెట్టుటకు తీసుకోవటానికి కూడా ఆయనకి దేవుడు, తండ్రి అయిన దేవుడు అధికారం ఇచ్చాడు యేసయ్యకి. దేవుని స్తోత్రం. అటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య. ఈయన ఏమంటున్నాడంటే యోహాను సువార్త 21వ అధ్యాయం 14వ వచనంలో, యేసు మృతులో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. యేసు ప్రభు చనిపోయి 3వ రోజు తిరిగి లేచిన తర్వాత ఆయన 40 దినాలు తన శిష్యులతో పాటు ఉన్నాడు. ఆయన దేవుని స్తోత్రం. ఉండినప్పుడు